అనంతపురం నగరంలో గత కొన్ని రోజుల నుంచి చోటు చేసుకుంటున్న అనేక పరిణామాలకు సంబంధించి ఎమ్మెల్యే దగ్గుబాటి పేరు మరియు గంగారం పేరు చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని, ఇలాంటి వ్యవహారాలను ఎలాంటి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేదే లేదంటూ తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్ష కార్యదర్శులు సుధాకర్ యాదవ్, ఫిరోజ్తో పాటు టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ సందర్భంగా మంగళవారం ఉదయం అనంతపురం నగరంలోని అర్బన్ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. కొన్ని ఛానల్స్ ను అడ్డు పెట్టుకుని ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని, ప్రజలకు తప్పుడు సమాచారాన్ని అందించేందుకు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారంటూ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నగరంలో జరుగుతున్న అనేక పరిణామాలకు కేవలం కొందరిని బాధితులుగా తీర్చిదిద్దేందుకు పనికట్టుకుని వ్యవహరిస్తున్నారని, దీనిని ఉపేక్షించేదేలేదని తెలిపారు. ఎక్కడా కూడా పేరు చెప్పి వసూళ్లకు పాల్పడడం జరగడం లేదన్నారు. ఈ అంశానికి సంబంధించి కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ గారి పైన కొంతమంది గిట్టని వాళ్ళు, అలాగే ఆయన రాజకీయ ఎదుగుదలను ఓర్చుకోలేక అనంతపురం అర్బన్లో ఏ సంఘటన జరిగినా దానికి ఎమ్మెల్యేకి, ఆ సంఘటనను ఎమ్మెల్యేకి అనువాదిస్తూ ఎమ్మెల్యే పైన బురద జల్లే కార్యక్రమం గత కొన్ని నెలలుగా జరుగుతూనే ఉంది. దానికోసం మా ఎమ్మెల్యే గారు అనునిత్యం చెప్తూనే ఉన్నారు. ప్రతి మీటింగ్లో కూడా ఎవరైనా నా పేరు వాడుకుంటే డైరెక్ట్గా నా దగ్గరికి వచ్చి ఆ సమస్య నాకు చెప్పాలా అని ప్రతి మీటింగ్లో చెప్తున్నా అవేవి వినుకోకుండా కొంతమంది అదే పనిగా బురద జల్లే కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. నిన్న లేక మొన్న ఒక ఎగ్జిబిషన్ నిర్వాహకుడు ఎమ్మెల్యే గారు డబ్బులు అడిగారని స్వయంగా ఎస్పీ గారికి ఎమ్మెల్యే గారు అనుచరుల పైన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీని పూర్వపురాలు ఒక్కసారి మనం పరిశీలిస్తే, మొన్న ఎగ్జిబిషన్ రోజు లోపల మా ఎమ్మెల్యే అనుచరులు అనే చెప్తున్న వ్యక్తులు కొంతమంది మా వాళ్ళు లోపల ఉన్నారు. వాళ్ళకి డబ్బులు అవసరం ఉండి డబ్బులు ఇవ్వడానికి మా వాళ్ళు లోపలికి వెళ్తుంటే, మా వాళ్ళు లోపల ఉన్నారు, వాళ్ళు డబ్బులు అడిగారు, డబ్బులు ఇచ్చేసి వస్తామంటే లేదు, టికెట్ తీసుకొని మీరు పోవాలా అని మా వాళ్ళతో గొడవ పెట్టుకునే మాట వాస్తవం. గొడవ పెట్టుకొని వాళ్ళే మా వాళ్ళని, అక్కడున్న సిబ్బంది ఎవరైతే కంప్లైంట్ ఇస్తున్నారో వాళ్ళ బంధువులంతా కలిసి మా ఎమ్మెల్యే చెప్తున్న వ్యక్తులపైన దాడి చేయడం జరిగింది. దానికి నిదర్శనం ఆ రోజు జరిగిన సంఘటన గవర్నమెంట్ హాస్పిటల్లో ఎమ్మెల్సీ కూడా అయింది. వారిపై ఎక్కడ కేసు పెడతారనే భయంతో వాళ్ళు నిన్నటి రోజున ఎస్పీ గారికి ఎమ్మెల్యే గారి అనుచరులు మాపై దాడి చేశారని, డబ్బులు అడుగుతున్నారని ఇలా బెదిరింపు ధోరణితో వ్యవహరిస్తున్నారు. మేము ఎగ్జిబిషన్ నిర్వహణకి మేము ఒక్కటే ప్రశ్నిస్తున్నాం. ఎమ్మెల్యే గారు 2 సంవత్సరాలైంది ఎమ్మెల్యే అనంతపురం అర్బన్కై. ఆల్రెడీ మీరు ఒకసారి ఎగ్జిబిషన్ నడిపారు, రెండోసారి కూడా నడుపుతున్నారు. రెండోసారి మా ఎమ్మెల్యే నిజంగా నీ మీద కక్ష కట్టి ఉంటే పర్మిషన్లు వచ్చేవా? పర్మిషన్లు ఇప్పించే వాళ్ళ? ఎందుకు నువ్వు ఈ దురుద్దేశంతో ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు? నిజంగా నీకు ఏదన్నా అలాంటి ప్రాబ్లం ఉంటే మా పార్టీ ఒక క్రమశిక్షణ గల పార్టీ. మా పార్టీలో పై వాళ్లకు, జిల్లా అధ్యక్షునికి లేదా రాష్ట్ర అధ్యక్షునికి చెప్పుకునే పరిస్థితి ఉంది. నువ్వు చేసిన దాడి, నీ వాళ్ళపై ఎక్కడ కేసు పెడతారు, కేసు పెడితే ఎక్కడ ఇదవుతుందోనే ఒక భయంతోనే మా ఎమ్మెల్యేపై బురద జల్లే కార్యక్రమానికి తెరలేపావు. దాన్ని సాక్షి మీడియాలో తాటికాయ అక్షరాలతో మా ఎమ్మెల్యే పైన బురద జల్లే కార్యక్రమం సాక్షి మీడియా తెరదీయడం జరుగుతుంది. అయ్యా, మేము ఈ సందర్భంగా ఒకటే మేము అడుగుతున్నాం, చెప్తున్నాం కూడా, ఇక నుంచి ఉపేక్షించే పరిస్థితి లేదు. మీరు ఇలాంటి దురుద్దేశంతో బురద జల్లే కార్యక్రమం చేపడితే మేము ఎక్కడా తలొగ్గే పరిస్థితి ఉండదు. మీరు చేస్తున్న ఈ అవాకులు చెవాకులకు తగిన బుద్ధి మా ఎమ్మెల్యే గారు చెప్తారని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. ఇలాంటివి మానుకొని కూటమి ప్రభుత్వంలో ఏ విధంగా అయితే కూటమి ప్రభుత్వం అభివృద్ధి వైపు పయనిస్తుందో దాంట్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కూడా ఈ సందర్భంగా మరొకసారి తెలియజేస్తున్నాం. ఇలాంటివి మానుకోవాలా. అనంతపురం అర్బన్ అంటే ఒక ప్రశాంతత వాతావరణం ఉండే విధంగా మా ఎమ్మెల్యే గారు కృషి చేస్తున్నారు. అలాంటి చర్యల్లో మీరు భాగస్వాములు అయితే బాగుంటుంది తప్ప ఇలాంటి లేనిపోని అబాండాలు వేసి అనంతపురం అర్బన్లో రాజకీయంగా మా ఎమ్మెల్యే అతి తక్కువ కాలంలోనే రాజకీయంగా నిలదొక్కుంటున్నాడు. అవి ఓర్చుకోలేక కొంతమంది ఇలాంటి కార్యక్రమాలకు తెరలేపుతున్నారు.
ఇలాంటి మంచి పద్ధతి కాదని కూడా మేము హితవు పలుకుతున్నాం. ఇలాంటి చర్యలు ఇలాగే కొనసాగించుకుంటూ పోతే రానున్న రోజుల్లో మీకు కూడా గుణపాఠం ఉంటుందని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. గంగారాం గారు ఇక్కడున్న 50 డివిజన్లకు కానీ రూరల్ పంచాయతీకి కానీ ఇక్కడున్న కార్యకర్తలకు ఏదైనా అవసరం పడితే వారు ఇక్కడ అందుబాటులో ఉంటూ ఆ సమస్యలు తీరుస్తూ ఆయన పని ఆయన చేసుకుంటూ పోతున్నాడు. ఇక్కడ ఎమ్మెల్యే పేరు కానీ గంగారాం పేరు కానీ ఎందుకు వాడుతున్నారో వెనకలుండి కుట్రపూరితంగా స్క్రిప్ట్ రాయించి మాట్లాడిస్తున్న వాళ్ళకే తెలియాల. ఎందుకంటే ఎక్కడైనా కానీ గంగారాం కానీ ఎమ్మెల్యే గారు కానీ ఒక సెంటు స్థలం కానీ ఎక్కడైనా డబ్బులు వసూలు చేయమని కానీ ఎవరికైనా చెప్పి ఉంటే ఏదైనా సాక్ష్యాలు ఉంటే మీడియా వారికి ఇస్తే వారే ముందు పెడతారు. చిన్న ఆటుపోట్లుంటే వాటిని తీసుకెళ్ళి బజార్న పెట్టి వైఎస్ఆర్సీపీ పార్టీకి లాభం చేకూర్చే విధంగా మీరు ప్రవర్తిస్తూ ఉన్నారు. దయచేసి మీరు మీడియా వాళ్ళు కూడా నిజాలేంటి అనేది ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత ఉంది. నిజంగా తప్పు చేసి ఉంటే మీరు మీడియాలో వేసి ప్రజలకు తెలియజేయండి. దానికి ఎక్కడా కూడా ఆటంకం కలిగించాం. కానీ ఉద్దేశపూర్వకంగా కొందరు రాజకీయ లబ్ధి కోసం రాజకీయ నిరుద్యోగులుగా మారిపోయిన వారి కోసం మీరు ఇక్కడ పని చేస్తామంటే ఇక్కడ చూస్తూ ఎవరు ఊరికే ఉండరు. నిన్న 2-3 రోజులుగా కొన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకు మీకే వాళ్ళు ఫోన్ చేసి, ఎందుకంటే అక్కడ నిజాలుంటే వారు కూడా పెట్టడానికి ముందు ఉంటారు. అవి లేవు కనుకనే ఎక్కడ బురద జల్లడానికి సిద్ధంగా ఉంటారో ఆ 2 ఛానళ్ళను మాత్రమే ఈరోజు నగరంలో పిలిచి ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు. దయచేసి తెలుగుదేశం పార్టీలో ఉండి కన్న తల్లి లాంటి పార్టీని మోసం చేయాలని స్వపక్షంలో విపక్షంగా మారి ప్రతిపక్ష పార్టీకి మీరు లాభం చేకూర్చే విధంగా చేస్తా ఉన్నారు. దయచేసి జాగ్రత్తగా ఉండండి. గతంలో మీరు ఎవరి దగ్గర అయితే ఎవరినైతే మోసం చేశారో ఇప్పుడు ఆయనకి లాభం చేకూర్చే విధంగా మీరు ప్రవర్తిస్తున్నామనే ఆలోచనతో ఉన్నారు. మీరు ఆలోచన తప్పు బయట తీసి పెట్టండి. మీరు లేని పక్షంలో మీరు కూడా ఇబ్బందులు పడే రోజులు దగ్గరలో ఉన్నాయి. ముళ్ళును ముళ్ళుతోనే తీర్చుకునే రోజు కూడా దగ్గరలోనే ఉంది. డెఫర్మేషన్ షూట్ అనేది ఖచ్చితంగా అసత్య ప్రచారాలు ప్రచురించినందుకు వారి మీద డెఫర్మేషన్ షూట్ వేయబడుతుంది. ఇప్పుడే 4వ పట్టణ పోలీస్ స్టేషన్ లేకపోయి వెళ్ళి కూడా వారి మీద కంప్లైంట్ చేయడం జరుగుతుంది. మొన్నటి రోజున ఎగ్జిబిషన్లో గురు అనే మా స్నేహితుడు తన ఫ్యామిలీ లోపల ఉంది, పిలుచుకొని నేను బయటికి వచ్చేస్తాను, నా ఫ్యామిలీని పిలుచుకొని బయటికి వస్తాననే సందర్భంలో అతనికి ఘర్షణ పడి మా హరి అనే వ్యక్తిని కొట్టి రక్తం చిందించి అక్కడ ఉన్న ఎగ్జిబిషన్లో 40 మంది ఉంటే 40 మంది దాడి చేసి కొట్టింది కాక దాంట్లో గంగారామన్న బెదిరించాడని డబ్బులు అడిగాడని మీ మీద కేసు ఎక్కడ పడుతుందని భయపడి డబ్బులు అడిగారని అసత్యాలు ప్రచారం చేస్తారా? ఒకటే చెప్తున్నాం ఈ వైసీపీ శ్రేణులకి, మీరు దగ్గుపాటి ప్రసాద్ అన్న అభివృద్ధిని ఓర్వలేక కొంతమంది జాతీయ నాయకులని చెప్పుకుంటున్న తిరిగే వ్యక్తులు స్క్రిప్ట్ రాసిస్తే నువ్వు ఎస్పీ ఆఫీస్కి పోయి అసత్యాలు ప్రచారం చేస్తావా? నీకు ఒకటే చెప్తున్నా, మొన్నటి రోజున గొడవ జరిగిన 5 నిమిషాలకే నేను అక్కడికి వచ్చా, నీతో మాట్లాడా. పగారినన్నా నువ్వు మజీదులోకైనా దర్గాలోకైనా వచ్చి ప్రమాణం చేస్తావా? ఆ రోజు ఏం జరిగింది? నువ్వు ఎస్పీ ఆఫీస్కి పోయి ఏం కంప్లైంట్ ఇచ్చావని నీకు ఎవరు ప్రోత్సహించారు? ఎవరు ప్రోత్సహించి ఎస్పీ ఆఫీస్కి పోయావు? దగ్గుపాటి ప్రసాద్ పైన ఎవరు బురదలు చెల్లించారని నువ్వు ప్రమాణం చేసి చెప్పగలుగుతావని నేను ఈ మీడియా ద్వారా నిన్ను ప్రశ్నిస్తున్నా. అదేవిధంగా చిన్న విషయం పెద్ద విషయానికి గంగారామన్న పేరు ఎమ్మెల్యే పేరు తేవడం ఏ మాత్రం మీకు న్యాయం అనిపిస్తుంది? మేము చేస్తున్న అభివృద్ధి మీరు అడ్డుకోలేరు, ఇలాంటి అసత్యాలు ప్రచారం చేసి మీరు అడ్డుపడలేరు. రాబోయే రోజుల్లో దగ్గుపాటి ప్రసాద్ ఆధ్వర్యంలో తెలుగుదేశం జెండా
ఈ నగరం అంతా రెప్పలాడేటట్టు చేస్తామని ఈ సభాపూర్వకంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. అందరికీ నమస్కారం. నిన్నటి రోజున ఎగ్జిబిషన్ నిర్వాహకుడు ఎమ్మెల్యే గారి పైన, ఎమ్మెల్యే గారి అనుచరుల మీద ఎస్పీ కంప్లైంట్ చేయడం జరిగింది. ఏదైతే ఇప్పుడు బ్లూ మీడియా ఉన్నటువంటి సాక్షి మీడియాలో ఎప్పుడెప్పుడు అబాండాలు రాద్దామా అనే విధంగా ఎదురు చూస్తూ ఉంటారు. గతంలో ఆ నిర్వాహకుడిని అడ్డుకోవడం జరిగింది అంటే అలాంటి ఉద్దేశం ఎమ్మెల్యే గారికి ఉండింటే ఈరోజు ఆయన ఇంత స్వేచ్ఛగా ఎగ్జిబిషన్ని స్టార్ట్ చేసేవారా అనేది మొట్టమొదటిగా అందరూ గమనించాల్సిన విషయం. ఎందుకు అంటే అంతా కూడా నగరంలో ఉన్నటువంటి ఏదైనా ఎవరైనా వచ్చి ఇక్కడ ఎగ్జిబిషన్ కానీ ఇంకొకటి కానీ నిర్వహించాలి అంటే ఎమ్మెల్యే గారు అడ్డుకోవడం పెద్ద విషయం కాదు. అలాంటిది ఆయన ఈరోజు ఇంత స్వేచ్ఛగా ఎగ్జిబిషన్ని ప్రారంభించడం జరిగింది. అయితే ఎగ్జిబిషన్ నిర్వాహకుడు ఒకటే చెప్తున్నారు, మా గతంలోనూ డిమాండ్ చేశారు, ఇప్పుడు డిమాండ్ చేశారు అని. గతంలో డిమాండ్ చేసినట్టయితే ఈరోజు మీరు ఇంత స్వేచ్ఛగా వచ్చి ఎలా పెట్టుకుంటున్నారు అనేది మేము మొట్టమొదటిగా అడుగుతున్న విషయం. అంతేకాకుండా ఎమ్మెల్యే గారు ఈరోజు 18 నెలలుగా నగరంలో చేస్తున్నటువంటి అభివృద్ధిని ఓర్చుకోలేక ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి గతంలో పాలకులు చేయలేదు అనేది నగర ప్రజలందరూ కూడా గుర్తించిన విషయం, మనకందరికీ తెలిసిన విషయమే. ఎక్కడ చూసినా కూడా ఈరోజు రోడ్లు కానీ కాలువలు కానీ ప్రతి ఒక్కటి నగరంలో అభివృద్ధి దిశగా అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే గారు తీసుకెళ్లడం ఓర్చుకోలేక ప్రతిరోజు ఏదో ఒక రకంగా ఇలా మా ఎమ్మెల్యే గారి మీద అవాకులు చవాకులు పేల్చడం జరుగుతోంది. ఒకటే చెప్తున్నాం, ఇదే విధంగా మీ ధోరణి ఉంటే, ఇదే విధంగా మీరు వ్యవహరిస్తే మేము చూస్తూ ఊరుకో ఉండము. రేపొద్దున మా ఎమ్మెల్యే గారు కూడా మీ అందరికీ బుద్ధి చెప్పే పరిస్థితి వస్తుందని చెప్పి నేను ఈ ప్రెస్ మీట్ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఫక్రుద్దీన్ అనే వ్యక్తి మరి ఆడ ఎగ్జిబిషన్ నిర్వహించుకుంటున్నాడు. ఎగ్జిబిషన్ నిర్వహించాలి అంటే 100% ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలు అవసరం. మరి ఇవన్నీ లేకనే గతంలో మీరు దాన్ని ఓపెన్ చేశారు. మరి అడ్డుకోవాలనుకున్నట్టే మీరు ఓపెన్ చేసుకునే వాళ్ళ మీరు అనవసరంగా 10 లక్షలు అడిగారు, 20 లక్షలు అడిగారు అని ఎందుకు ఈ విధమైన పని చేస్తున్నారు? మరి ఒక ఫ్యామిలీ ఏదో కొంత గురువు అనే ఫ్యామిలీ వాళ్ళు అక్కడ లోపల ఎగ్జిబిషన్ పోతే ఎగ్జిబిషన్లో కొంత డబ్బులు లేవని చెప్పి ఫ్రెండ్స్ని ఏమన్నా పిలిపించుకొని డబ్బుల కోసం తీస్తే దాన్ని అనవసరంగా రాద్ధాంతం చేసి అక్కడికి వచ్చిన వాళ్ళను మీరే కొట్టి, మరి ఇప్పుడు చూస్తే గవర్నమెంట్ నుంచి వచ్చిన మరి ఎమ్మెల్సీ రిపోర్ట్ తప్ప లేకుంటే ఏం తప్పు, అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి, ఫుటేజ్లు ఉన్నాయి, ఒకసారి గమనించుకోండి. మరి ఎస్పీ గారికి ఈ విధంగా ఎవరో చేసిన పనికి మరి ఎమ్మెల్యే గారికి ఆపాదిస్తూ మరి గంగారాం గారు ఫోన్ చేశారు అంటున్నారు. మీ దగ్గర రికార్డ్స్ ఉన్నాయేమయ్యా గంగారాం చేసినట్టు? ఒకసారి మీడియా మిత్రులంతా క్వశ్చన్ చేయండి. గంగారాం ఎందుకు ఫోన్ చేస్తాడు? ఆ టైంలో ఎవరికి ఫోన్ చేశాడు? ఆ రికార్డ్స్ అయినా ఉంటాయి కదా నిజంగా అయితే. ఈ విధంగా ఇక్కడున్న ఎవరైతే స్ట్రాంగ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళందరి మీద కూడా టార్గెట్ చేస్తూ మీరు ఏదో చేయాలి, లబ్ధి పొందాలని చూస్తున్నారు. మీ జీవితంలో ఇటువంటి పప్పులు ఉడకవు. మరీ కూడా రాబోయే కాలంలో కూడా దగ్గుబాటి ప్రసాద్ గారు ఈ అనంతపురంలో ఖచ్చితంగా మొన్న 23 వేల మెజార్టీతో గెలిస్తే ఈసారికి రెట్టింత దాంతో గెలుస్తూ మరి రాబోయే ఎలక్షన్స్లో కూడా ఖచ్చితంగా 50 డివిజన్లో 4 పంచాయతీలు అన్నీ కూడా తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుందని తెలియజేసుకుంటూ ఇంకోసారి ఇట్లాంటి ప్రేరణాపనలు చేస్తే నిజంగంటే భౌతిక దాడులు ఎలాగున్నాయో చూపియాలనుకుంటే ఇదేం పెద్ద లెక్క కాదు. మరి ఎమ్మెల్యే గారు అందరినీ ఆపుతున్నారు, అట్లా పనులు చేయకూడదు, చట్టం ఉంది, చట్టం పని చేసుకుపోతుంది అని చెప్పడం వల్ల మా కార్యకర్తలందరూ కూడా సహనము ఓపికతో పరీక్షగా ఉన్నారని చెప్పి తెలియజేసుకుంటున్నాను. మాట్లాడతారు అని కూడా అవసరం ఇచ్చినప్పుడు మాట్లాడతారు. ఎందుకు మాట్లాడతారు? గంగారాం మాట్లాడతారు. ఇప్పుడు మేమంతా ఉన్నాము, మాకు ఒక పదవులు ఉన్నాయి రాష్ట్ర, దానివల్ల మేము ప్రెస్ మీట్లో ఉన్నాము. ఆయన కూడా మాట్లాడతారు. ఆయనే మాట్లాడలేక కాదు, మాకున్నాయి కాబట్టి, మాకు పదవులు ఉన్నాయి కాబట్టి, పార్టీ బాధ్యత ఉంది కాబట్టి, పార్టీని దెబ్బతీసే విధంగా చేస్తున్నారు కాబట్టి మేము మాట్లాడుతున్నాం. ఆయన కూడా అవసరం వచ్చినప్పుడు మాట్లాడతారు. షాడో అంటే ఎమ్మెల్యే గారు లేనప్పుడు ఇంకోటో ఉన్నప్పుడు పార్టీ అభివృద్ధి కార్యక్రమాలకు కావచ్చు, అనంతపురం అభివృద్ధి కార్యక్రమాల్లో కావచ్చు, ఆయన కూడా తన వంతు సహకారం ఆయనకు అందిస్తూ చేస్తున్నారు. కాబట్టి షాడో అంటే ఎట్లా, ఏం షాడో అంటే ఒకసారి చెప్పండి. అటువంటిది ఏమీ ఉండదు. ఆయన కార్యకర్తల కోసం పనిచేస్తున్నారు.